ఈపీఎఫ్ఓలో కొత్త చేంజెస్ వచ్చాయి. ఈ చేంజెస్ వలన మనకే చాలా అంటే చాలా లాభం. ఈ చేంజెస్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఈపీఎఫ్ఓ అనగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. దీంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 స్కీమ్స్ ఉంటాయి, సబ్ స్కీమ్స్ అనమాట. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ అనగా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఈపీఎస్ అనగా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఈడిఎల్ఐ స్కీమ్ అనగా ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో చేంజెస్ అనేవి దీంట్లో వచ్చాయి అనమాట. సో ఫస్ట్ వన్ మీలో చాలా మందికి తెలిసిందే, ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే ప్రతి మంత్ మీ జీతం నుండి పిఎఫ్ కట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎంత కట్ అవుతుంది? మీ జీతంలో బేసిక్ ప్లస్ డిఏ ఎంతైతే ఉందో దాంట్లో 12% మీ నుండి కట్ అవుతుంది, మీ జీతం నుండి కట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీ జీతం నుండి ఎంతైతే కట్ అవుతుందో సేమ్ 12% ఎంప్లాయర్ ఇస్తాడనమాట. అర్థమైందా? ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్లో చూసుకున్నట్లయితే 3.67% మాత్రమే ఈపీఎఫ్కి అనగా దీనికి ఫస్ట్ వన్కి, అండ్ రిమైనింగ్ 8.33% చూసుకున్నట్లయితే ఈపీఎస్కి అనగా దీనికి. అర్థమైందండి? సో ఎంతైతే డబ్బు కట్ అవుతుందో ఆ డబ్బు మనకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అవుతామో లేదా ఎప్పుడైతే మనకి 58 ఇయర్స్ ఏజ్ వస్తుందో అప్పుడు అసలు ప్లస్ వడ్డీ మనకైతే వస్తుంది. ప్రతి మంత్ మన కాంట్రిబ్యూషను అదేవిధంగా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇదంతా జమ అవుతూ ఉంటుంది ఈపీఎఫ్ఓలో, ప్లస్ దానికి వడ్డీ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. వడ్డీ చూసుకున్నట్లయితే ఇయర్కి 8.25%. సో ఇలా అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి మనం ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో అనగా మనకి 58 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇస్తారనమాట లంసమ్గా. అండ్ దాంతోపాటు బై ఎనీ ఛాన్స్ ఎంప్లాయ్మెంట్లో 2 మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ వచ్చినా కూడా అప్పటి వరకు ఎంతైతే అసలు ప్లస్ వడ్డీ ఉందో దాన్ని అయితే ఇస్తారో మనం తీసుకోవచ్చు. అర్థమైందండి? ఇది ఈపీఎఫ్. ఒకేసారి డబ్బు అన్నది మన రిటైర్మెంట్ తర్వాత వస్తుంది. అదేవిధంగా సెకండ్ వన్ అనగా ఇది ఏంటి? ఈపీఎస్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్. పేరులోనే ఉంది పెన్షన్. పెన్షన్ అంటే ఏంటి? మన రిటైర్మెంట్ తర్వాత ఫిక్స్డ్ అమౌంట్ ప్రతి మంత్ మన బ్యాంక్ అకౌంట్లో పడడాన్నే పెన్షన్ అంటాం. సో మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే ఆల్రెడీ చెప్పా మన కాంట్రిబ్యూషన్ 0, ఎందుకంటే 12% డైరెక్ట్గా ఈపీఎఫ్కే ఇచ్చేస్తున్నాం. ఇదిగోండి మన 12% ఈపీఎఫ్కే ఇచ్చేస్తున్నాం. కానీ ఎంప్లాయర్ చూసుకున్నట్లయితే ప్రతి మంత్ మన బేసిక్ ప్లస్ డిఏ ఎంతైతే ఉంటుందో దాంట్లో 8.33% ఎంప్లాయరు ఈపీఎస్కి ఇస్తున్నాడు. సో ప్రతి మంత్ మన ఎంప్లాయరే మన బేసిక్ ప్లస్ డిఏలో 8.33% ఇస్తూ ఉన్నాడు, కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. సో ఆ డబ్బంతా పోగయ్యి మనం ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో మన రిటైర్మెంట్ తర్వాత ప్రతి మంత్ ఫిక్స్డ్ పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే మనం రిటైర్మెంట్ తర్వాత లంసమ్ అసలు ప్లస్ వడ్డీ వచ్చేస్తుంది. ఇది కాకుండా ప్రతి మంత్ పెన్షన్ కూడా మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. దాన్నే ఈపీఎస్ అంటాం. ఇంకా థర్డ్ వన్ ఈడిఎల్ఐ స్కీమ్, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్. ఇదిగోండి ఇక్కడే ఉంది ఇన్సూరెన్స్. అంటే మనం జాబ్ చేస్తున్న సమయంలో అనగా ఎంప్లాయ్మెంట్లో ఉన్న సమయంలో ఏదైనా కారణం చేత చనిపోతే మన కుటుంబానికి 7 lakhs వరకు కవరేజ్ అనేది వెళ్తుంది. ఇది ఫ్రీ ఇన్సూరెన్స్. దీనికోసం మనం స్పెషల్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కాంట్రిబ్యూషన్ చేయాలా? లేదు. మన బదులు ఎంప్లాయర్ అనగా కంపెనీ ప్రతి మంత్ కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. ఎంత? మన శాలరీలో ఉన్న బేసిక్ ప్లస్ డిఏలో 0.5% మాత్రమే ప్రతి మంత్ మన ఎంప్లాయర్ మన కంపెనీ ఈపీఎఫ్ఓకి కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మనం కనుక పోతే అప్పుడు మన కుటుంబానికి 7 lakhs వరకు ఇన్సూరెన్స్ వెళ్తుంది. సో మన కుటుంబ సభ్యులు ఏం చేయాలంటే డెత్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ఎంప్లాయర్ అనగా కంపెనీలో సబ్మిట్ చేయాలి. సో కంపెనీలో సబ్మిట్ చేస్తే ఈ ఎంప్లాయర్ ఈపీఎఫ్ఓకి పంపిస్తాడనమాట. సో వాళ్ళంతా చెక్ చేసి ఓకే అనుకుంటే ఈ 7 lakhs వరకు కవరేజ్ని కుటుంబ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అర్థమైందా అండి? ఈ కవరేజ్ అన్నది మన శాలరీ మీద డిపెండ్ అనమాట. సో మినిమం 2,50,000, మ్యాక్స్ వచ్చేసి 7 lakhs. మీ జీతాన్ని బట్టి ఈ కవరేజ్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చిన్న కండిషన్ ఉంది ఏంటంటే లాస్ట్ 12 monthsగా మన జీతం నుండి పిఎఫ్ కట్ అవ్వాలి అంతే. అదే కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 3 yearsగా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు, రిస్క్ అయింది. సో ఖచ్చితంగా మీకైతే 7 lakhs వరకు కవరేజ్ అన్నది వస్తుంది.
ఎందుకంటే లాస్ట్ 12 మంత్స్గా ప్రతి మంత్ పిఎఫ్ కట్ అయింది కదా, సో అందుకని వస్తుందన్నమాట. సో అప్లై చేయాలి, కుటుంబ సభ్యులు అప్లై చేస్తే మాత్రమే ఈ కవరేజ్ మనకైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో ప్రతిరోజు చాలామంది ఎంప్లాయీస్ చనిపోతున్నారు. యాక్సిడెంట్ అయ్యి అదయ్యి ఇదయ్యి ఏదో కారణం చేత చనిపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఈ డబ్బు వెళ్తూ ఉందా? వెళ్ళట్లే, ఎందుకంటే అవేర్నెస్ అనేది లేదు. సో ఇలాంటి స్కీమ్లో, ఇలాంటి ఈడిఎల్ఐ స్కీమ్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. చేంజెస్ రావడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది, ప్రభుత్వ మీటింగ్. దాంట్లో తెలిసింది ఏంటంటే మన దేశంలో కొన్ని లక్షల కంపెనీస్ ఉన్నాయి. ప్రతి కంపెనీ ప్రతి ఎంప్లాయర్కి ఈ కాంట్రిబ్యూషన్ చేస్తుంది 0.5% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ. సో ప్రభుత్వానికి ఈ పేరు చెప్పి చాలా డబ్బు వస్తుంది, కానీ ప్రభుత్వం చాలా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే క్లెయిమ్ ఇస్తుంది. అవేర్నెస్ లేక ఆ కారణం చేత ఈ కారణం చేత. సో ఈ క్లెయిమ్ పర్సంటేజ్ని పెంచాలని, అప్లై చేసిన ప్రతి ఒక్కరికి క్లెయిమ్ రావాలని ఈ చేంజెస్ తెచ్చిందనమాట. ఆ చేంజెస్ ఏంటో చెప్తా. చేంజెస్ చెప్పే ముందు ఒక చిన్న న్యూస్ షేర్ చేసుకోవాలి మీతో. మన దేశంలో 31 సంవత్సరాల ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్కి జీతం చూసుకున్నట్లయితే 83 lakhs per annum. అది కూడా ఇతనికి ఎటువంటి డిగ్రీ లేదంట, అది కూడా టెక్ డిగ్రీ లేదంట. టెక్ డిగ్రీ లేకుండానే 83 lakhs per annum. దీనికి కారణం ఏఐ ఇక్కడే ఉంది. సో మనకి ఎన్ని డిగ్రీస్ ఉన్నా సంబంధం లేదు, మనకి కనుక ఏఐ స్కిల్స్ ఉంటే మనం కూడా ఈ విధంగా ఎక్కువ ప్యాకేజ్ని పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో చూసుకున్నట్లయితే ఏఐ ఇన్ ఎక్సెల్ అండ్ ఎనాలిసిస్. సో ఈ జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 38 lakh per annum అంట జీతం. అదేవిధంగా ఏఐ ఇన్ బిజినెస్ స్ట్రాటజీ చూసుకున్నట్లయితే 40 lakhs per annum. మిగతావి మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. సో నేర్చుకోండి. మీరు అడగొచ్చు, ఎలా నేర్చుకోవాలి? నేర్చుకోవాలంటే ఖర్చు అవుతుంది కదా అని చెప్పి. నో. సో ఫ్రీగా ఏ విధంగా నేర్చుకోవాలో ఇప్పుడు చెప్తా. సో మీకోసం ఒక క్రాష్ కోర్స్, ఏఐ క్రాష్ కోర్స్ని నేనైతే రికమెండ్ చేస్తున్నా. ఇది కంప్లీట్గా ఫ్రీ. జస్ట్ 180 minutesలో మీరైతే నేర్చుకోవచ్చు అనమాట. ఎవరికి ఫ్రీ? ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఫ్రీ, అది కూడా ఫస్ట్ 1500 మెంబర్స్కి మాత్రమే. సో తర్వాత చూసుకున్నట్లయితే ఈ కోర్స్కి 15,000 మనమైతే కట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఈ కోర్స్లో మీరు ఏం నేర్చుకోవచ్చు? ఏఐని యూజ్ చేసుకొని డేటా ఎనాలిసిస్ ఎలా చేయాలి, పర్సనల్ బ్రాండింగ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మరియు ఏఐని యూజ్ చేసుకొని కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలి, బిజినెస్ స్ట్రాటజీస్ని ఎలా పొందాలి, మెయిన్ థింగ్ అండి ఏఐని యూజ్ చేసుకొని మన జీతాన్ని ఎలా పెంచుకోవచ్చో కూడా మీరైతే నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ని ఆల్రెడీ 2 million మెంబర్స్ తీసుకున్నారనమాట. సో మీకైతే ఫ్రీ, అది కూడా కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు కనుక తీసుకుంటున్నట్లయితే ఫస్ట్ ఎవరైతే తీసుకుంటారో అనగా ఫస్ట్ 1500 మెంబర్స్కి ఫ్రీ అనమాట. సో అప్గ్రేడ్ చేసుకోండి, నేర్చుకోండి, పోయేదంటూ ఏం లేదు. ఇంకా చేంజెస్ ఈ స్కీమ్లో అనగా ఈడిఎల్ఐ స్కీమ్లో వచ్చిన చేంజెస్ ఏంటో మనమైతే చూద్దాం. ఫస్ట్ వన్, మనం జాబ్ చేస్తున్నట్లయితే మాత్రమే అనగా మన జీతం నుండి పిఎఫ్ కట్ అవుతున్నట్లయితే మాత్రమే ఈ స్కీమ్ అన్నది వర్తిస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ మానేశారు అంటే జాబ్ మానేసిన 6 months తర్వాత వ్యాపారాన్ని స్టార్ట్ చేసాం. వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత యాక్సిడెంట్ అయ్యి చనిపోయాం. సో అప్పుడు సాధారణంగా ఈ స్కీమ్ వర్తించదు. కానీ చేంజ్ ఏంటంటే మనం జాబ్ మానేసిన వితిన్ 1 year వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. కానీ మనకు వచ్చే క్లెయిమ్ 50,000 మాత్రమే. అర్థమైందండి? సాధారణంగా ఒకవేళ జాబ్ చేస్తున్న టైంలో ఆఫీస్కి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయిందనుకోండి, మనకు వచ్చేది మ్యాక్స్ టు మ్యాక్స్ 7 lakhs. కానీ ఇక్కడ జాబ్ మానేశారు కాబట్టి వితిన్ 1 yearలో జాబ్ మానేసిన వితిన్ 1 year వరకు కొత్తగా మీకు 50,000 వరకు క్లెయిమ్ అన్నది వస్తుంది. ఇది కొత్త రూల్. అర్థమైందండి? ఇంతకు ముందు అయితే ₹1 కూడా క్లెయిమ్ అన్నది వచ్చేది కాదు. కానీ కొత్త చేంజెస్ ప్రకారం వితిన్ 1 year వరకు మనం జాబ్ అనేది చేయకపోయినా, పిఎఫ్ కాంట్రిబ్యూషన్ లేకపోయినా కూడా మినిమం 50,000 క్లెయిమ్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ చేంజ్ అనమాట. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు XYZ అనే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మీరు రిజైన్ చేస్తానని చెప్పి హెచ్ఆర్ వద్దకు వెళ్ళారు. హెచ్ఆర్ ఏమన్నారు? ఎందుకు అని అడిగారు. సో మీరేం చెప్పారు? నాకు కాస్త గ్యాప్ కావాలండి, ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం, స్ట్రెస్ అయిపోయింది, నా జీవితం మొత్తం జాబ్ అయిపోయింది, సో నాకు గ్యాప్ కావాలి, ఈ గ్యాప్లో మంచిగా నేను ఇక్కడికి తిరుగుతాను 3 months పాటు అన్నారు. సో వీళ్ళేం చేశారు? రిజైన్ చేయొద్దు, నీకు కావాలంటే 3 months లీవ్ ఇస్తా, నీ ఎంప్లాయ్మెంట్ కొనసాగుతూనే ఉంటుంది, కానీ జస్ట్ లీవ్, జీతం కూడా రాదు, తీసుకో లీవ్ అంటారు. మీరు ఓకే అన్నారు అంటే ఈ సిచ్యువేషన్లో మీ జాబు కంటిన్యూ అవుతుంది. ఆ రోల్ మీకే ఉంది ఆ కంపెనీలో, కానీ 3 months పాటు లీవ్. సో లీవ్ తీసుకుంటే జీతం పడుతుందా? పడదు. సో పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా జరగదు. సో ఆ గ్యాప్లో ఒక ఎగ్జాంపుల్గా ఒక 2 months పిఎఫ్ కాంట్రిబ్యూషన్ జరగలేదండి, నాన్ కాంట్రిబ్యూషన్. ఈ గ్యాప్లో ట్రిప్కి వెళ్ళారు కదా, రిస్క్ అయ్యి చనిపోయారు. సో అలా చనిపోతే ₹1 కూడా క్లెయిమ్ అన్నది రాదు పాత రూల్స్ ప్రకారం.
కానీ కొత్త చేంజ్ ఏంటంటే ఒకవేళ మీరు అదే రోల్లో కొనసాగుతూ ఉన్నారనుకోండి, ఈ గ్యాప్లో అనగా కాంట్రిబ్యూషన్ లేని టైంలో మీకు కనుక ఏదైనా జరిగి మీరు చనిపోతే క్లెయిమ్ అన్నది రావాల్సిందే. ఇది కొత్త రూల్. దానికి కండిషన్ ఏంటంటే 6 మంత్స్ వరకు ఓకే. మీరు ఆ రోల్లో కొనసాగుతూ 6 మంత్స్ పాటు ఒక్క రూపాయి కూడా పిఎఫ్ కాంట్రిబ్యూషన్ జరగకపోయినా కూడా క్లెయిమ్ అన్నది వస్తుంది. ఎంత వస్తుంది? 100%. ఫర్ ఎగ్జాంపుల్, మీ జీతం ఎక్కువ, సో మ్యాక్స్ టు మ్యాక్స్ మీ కుటుంబానికి 7 lakhs వరకు వెళ్తాయి కదా. సో 7 lakhsే వెళ్తాయి. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే 1 month, 2 months, 3 months అలా గ్యాప్ వచ్చిందనుకోండి, పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో ఒక్క రూపాయి కూడా వచ్చేది కాదు. కానీ ఈ రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే మీకు 7 lakhs వెళ్తాయి. అర్థమైందండి? ఇంకా లాస్ట్ వన్, ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా, ఏదైనా ఒక కంపెనీ ప్రతి మంత్ ఈపీఎఫ్ఓకి కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్లయితే అనగా 0.5% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్లయితే ఇది వ్యాలిడ్, అనగా ఈడిఎల్ఐ స్కీమ్ వ్యాలిడ్. ఒకవేళ ఎంప్లాయ్మెంట్లో చిన్న గ్యాప్ వచ్చింది అనగా జస్ట్ 1 week గ్యాప్ తీసుకొని వేరే కంపెనీలో మీరైతే జాయిన్ అయ్యారు. సో ఇక్కడ ఎంప్లాయర్ మారాడు కదా, మళ్ళీ స్టార్టింగ్ అనమాట. ఈ ఎంప్లాయర్ ఆపకుండా 12 months పాటు 0.5% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ కాంట్రిబ్యూషన్ చేస్తే ఈపీఎఫ్ఓకి, అప్పుడు 12 months తర్వాత నుండి ఈ స్కీమ్ అన్నది వర్తిస్తుంది మీకు. కానీ కొత్త రూల్ ఏంటంటే, సో ఇలా కంపెనీ మారినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ గ్యాప్కి కూడా లిమిట్ ఉంది, అప్ టు 2 months. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ కంపెనీ నుండి 1 month లేదా 1.5 month గ్యాప్ తీసుకొని ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అయినట్లయితే ఈ కంపెనీలో జాయిన్ అయిన 1 month తర్వాత రిస్క్ అయిందనుకోండి, ఖచ్చితంగా 7 lakhs వరకు డబ్బు ఈపీఎఫ్ఓ మీ కుటుంబానికి ఇవ్వాల్సిందే. అర్థమైందండి? సో అప్ టు 2 months అనమాట. వితిన్ 2 monthsలో మీరు కనుక కంపెనీ షిఫ్ట్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి అనగా మళ్ళీ 12 months కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే బెనిఫిట్ కొనసాగుతూ ఉంటుంది. ఈ కంపెనీలో జాయిన్ అయినా వితిన్ 1 monthలో చనిపోయినా కూడా ఖచ్చితంగా డబ్బు అన్నది వస్తుంది. పాత రూల్ చూసుకున్నట్లయితే ఇలా మారారనుకోండి, మళ్ళీ 12 months వెయిట్ చేయాల్సిందే. సో 13th month నుంచి ఈ బెనిఫిట్ మీకైతే వచ్చేది. కానీ కొత్త రూల్ ప్రకారం వితిన్ 2 monthsలో మీరు కనుక ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీకి షిఫ్ట్ అయ్యి ఈ కంపెనీ వితిన్ 2 monthsలోనే 0.5% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఈపీఎఫ్ఓకి కాంట్రిబ్యూషన్ చేస్తే మీ పేరు మీద కొనసాగుతూనే ఉంటుంది ఈ బెనిఫిట్. తర్వాత చనిపోయినా కూడా ఫుల్ డబ్బు అన్నది వస్తుంది అనమాట. ఇవి చేంజెస్. ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి నచ్చింది అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి కామెంట్ని నేనైతే చూస్తూ ఉంటా. మీకు బెనిఫిటే కదా, ఈ చేంజెస్ తెలియాలి. అండ్ మీ కుటుంబ సభ్యులకి చెప్పండి, రేపు నాకు ఏదైనా అయితే సో మా కంపెనీ మా ఎంప్లాయర్ వద్దకు వెళ్ళి డెత్ సర్టిఫికేట్ ఇవ్వు, సో వాళ్ళు పైకి పంపిస్తారు, డబ్బులు వస్తాయి, 7 lakhs నీకే అని చెప్పి మీ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా చెప్పండి. సో నచ్చిందని కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ మీరు కనుక ఫ్రీగా ఏఐ గురించి నేర్చుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.